పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాది సంగతి? అరే పైపుల నీళ్ళు అన్న బావిల నుంచి యువతల పోసేదాకా ఆగుతలేదు. దీని తల్లి మళ్ళా గిట్ల కరెంటు పోయిందా ఏంది? సడి సప్పుడు చేస్తలే కదా. మరి శంకర్ కరెంటు గిట్ల పోయిందారా? అరే మరి మోటార్ సప్పుడు చేస్తలేదేమరా? పోయిందా? కరెంటే పోయిందా? అగో గా ఎర్రటి ఎండలా నీళ్లు దేనికి వారుతున్నావే తాత? లే గో ఈ బావిల నీళ్ళను ఈ కంతకంలో ఇడిచిపెట్టి వచ్చిగానే ఆట ఆడుకుందా కూర్చుందాం అని చూస్తానా గంతే. నువ్వు కూడా దారాదు ఈ కంతకం నీళ్ళల్లో మంచిగా బొమ్మరిల్లు కట్టుకొని ఆటలు ఆడుకుంటుండు. నీ కడుపుల సల్లా కదలకుండా వేసి రూమ్లో కూర్చొని శివన్ గారు రాసిచ్చిన వార్తలు చదువుకుంటా కూర్చుంటాను. నీకేడ ఏర్పడుతుంది బొమ్మ రంజా రౌసా? వీడికొచ్చి నీళ్లు దేనికి వారిస్తావు అని పందిగిలిస్తుంది. అయ్యో గీ ఎర్రటి ఎండలా నీళ్లు దేనికి వారుతున్న ముసలోడా అని అడిగినందుకే మాలేమో కొంచెం వాడుతాయి. ముసలోడా దేనికో చెప్తే చెప్పు, లేకుంటూ రాదు. అరే ఎర్రటి ఎండలు అని అంటే ఎండాకాలమే కావచ్చు, కానీ ఇప్పుడు పంట వేసిన కాలం కాదా అని. ఇక శనగ చేను వేసి ఇప్పటికి వారం 10 దినాలు అవుతాయి. ఇప్పటి వరకు నీళ్ళ సుక్క కూడా కట్టకపోతుంది. ఇక పంట చేతికి ఏమవుతుంది చెప్పు? ఎందుకే మన బాయిల నీళ్ళు మంచిగానే వెళ్తాయి కాదే, నువ్వు దాన్ని పారుతలేవా ఎట్లా? ఓరిత్తా ఈ ప్రజాప్రభుత్వంలో ఇత్తనన్న 24 గంటల కరెంటు గిదేనా? అర్ధ గంట సేపు కరెంటు ఉంటే గంట సేపటే పీకుతాంది. ఓట్లకు ముంగట 24 గంటల కరెంట్ ఇస్తాం 24 గంటల కరెంట్ ఇస్తాం అని ఉపన్యాసాలు దంచుకొచ్చిర్రు. గద్దె మీద కూర్చున్నాక 12 గంటల కరెంట్ ఇచ్చేదానికే ఇంతగానం తిలుపుతాండ్రు. ఇంకా మరి 3 ఏళ్ళ పొద్దు ఎట్లా గడవాలి? ఏం కథ ఇది? ఏంది ప్రజాప్రభుత్వం కరెంటు? అరే వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిండు కాదే రేవంత్ సర్కారు. అన్నట్టు ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తలేదా ఎట్లా? 24 గంటల కరెంట్ ఇచ్చినాక మరి నేను బల్పచ్చి మాట్లాడతానా, లేకుంటే మోటార్లు బంద్ చేసుకొని మేము వాటికైనా చేనుల చిలకల కాడ కూర్చుంటాను. అదే పొద్దుగాల 6:30 గంటలకు వస్తే మాపటాలకు 5:30 గంటలకే పీకుతుంది. ఆ కరెంటు ఉన్నంతసేపు అయినా ఉన్న నీళ్ళని చేనుకు చిలకకు వారించుకుందాం అనుకుంటే 11 గంటల కరెంటుకు 10-20 సార్లు వచ్చుడు పోవుడు మోటార్ బంద్ చేసుడు ఇదే కథ కాబట్టి ఇక చిలకలు చేనులు ఏం పారుతాయి? ఇక మేము ఏం వ్యవసాయం చేస్తాం చెప్పు? అరే సర్కారులైనా కరెంటులైనా ఏం చేస్తారే, ఎండాకాలం చేయబట్టి కరెంటు వాడకం ఎక్కువ ఉంటది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు తట్టుకోలేక ట్రిప్ అయిపోతున్నదట. అందుకే కరెంటు తాపకు వస్తాంది పోతాంది అన్నట్టు. అయ్యో ఎండాకాలంలో కరెంటు వాడకం ఎక్కువ ఉంటుందన్న సంగతి మాకు కూడా ఎరికే. ఈ ఎర్రటి ఎండలకు ఈ కరెంటు వాడకానికి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ ఏడెక్కి ఎగిరిపోతాయన్న ముచ్చట కూడా మాకు ఎరికే బొమ్మ. కానీ ఆ ఇచ్చే కరెంటు ఇంతంత ఇంకెక్కువ కానీ రాత్రిపూట కూడా ఇచ్చేది ఉంటే మేము చల్లపూట మాకు ఈలైనప్పుడల్లా వచ్చి ఆ బాయిల నీళ్ళని పొలానికి వారికిచ్చుకునేటోళ్ళం కదా. నీ అవ్వ రాత్రి పూట ఇస్తే రాత్రి పొలాల కాడికి పోయి చావాలనా అంటారు, పొద్దెల్లే ఇస్తే కరెంటు సరిపోతలేదని అంటారు. నడుమ సర్కార్ని ఏం చేయమంటున్నారే మరి? అమ్మా తిప్పిలాడి పాత సర్కారు హయాంలో మా వ్యవసాయానికి ఎండాకాలంలో కరెంటు ఎన్ని గంటలు అయితే ఇచ్చిల్లో ఈ సర్కారు కూడా గట్టనే సరిపోని ఇచ్చేది ఉంటే మేము ఏమనకపోదుము. కేసీఆర్ సార్ హయాంలో కూడా ఎండాకాలం వచ్చిందంటే కరెంటుకు తిప్పలే ఉండే కాదే, అప్పుడు కూడా ఎండాకాలంలో 24 గంటలు కరెంట్ ఇయ్యలేదు కదా. 24 గంటల కరెంట్ ఇయ్యలేదు, కానీ కేసీఆర్ సారు పాలనలో ఎండాకాలంలో వ్యవసాయానికి ఇచ్చిన కరెంట్ అయినా కూడా సక్రమంగా ఇచ్చేది. ఇక తాపకు వచ్చుడు పీకుడు కాలేదు. రాత్రి 12 గంటలకు కరెంట్ ఇస్తే మళ్ళా మాపటాలకు 6 గంటల వరకు వ్యవసాయానికి 3 పీసుల కరెంటును పీకేసేది. అట్లా 18 గంటల కరెంటును కేసీఆర్ సారు ఎండాకాలంలో ఇచ్చిండు వ్యవసాయానికి. ఇక రైతులకు ఎవరికి ఈలైనప్పుడు వాళ్ళు పోయి వాళ్ళ పొలాలకు నీళ్లు వారించుకునేది. ఎటువంటి తక్లీఫులు లేకుంటూ ఉండేది. ఇప్పుడు కూడా గట్లనే ఇవంతాను. కానీ ఇప్పుడు రేవంత్ సర్కారు వ్యవసాయానికి ఇచ్చే కరెంటు పొద్దుగాల 6:30 గంటల నుంచి మాపటాలకు 5:30 గంటల దాకా అంటే 11 గంటలు ఇస్తున్నదట కదా. వ్యవసాయానికి అట్లా 11 గంటల కరెంటే ఇచ్చేటాలకు వచ్చర కరెంటు పర్ర అని రైతులు అందరు ఆకం ఒకటే పరచి మోటార్లు వచ్చేటాలకు దెబ్బకే ట్రాన్స్ఫారాలు పేలిపోతానే అంచనా. ఇటు ఎండల వేడి అటు మోటార్లో లోడు ఏం తట్టుకుంటాయి చెప్పు మోటార్లు? అందుకే 18 గంటలు 20 గంటల కరెంట్ ఇస్తే మాపటాలకు కట్టుకుంటారు పొద్దులా కట్టుకుంటారు ఎవరు ఈరైనప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. నువ్వన్నట్టు కరెంటును ఎక్కువ
ఎక్కువ టైం ఇస్తే రైతులందరూ ఒకటే పారి పోయి మోటార్ లాంచ్ చేయకుండా వాళ్ళకు వీలైనప్పుడల్లా పోయి నీళ్లు వారించుకునేటోళ్ళు. అప్పుడు సబ్ స్టేషన్ల మీద గానీ ట్రాన్స్ఫార్మర్ల మీద గానీ లోడ్ పడకుండా ఉండు కావచ్చు. పొద్దుగాల 6:30 గంటలకు కూడు కుమ్ము తినకుండా వచ్చిన మనిషిని ఇంతవరకు కాలువ వారింది లేదా, నా పని అయిపోయింది లేదా. తాపకు కరెంటు పోడు నేను పోయి వేసుడు, కరెంటు పోడు నేను పోయి వేసుడు, మోటార్ వేసుడు పార్కం కాడు కురుకుడు, మోటార్ వేసుడు పార్కం కాడు కురుకుడు, ఇదే అవుతుంది పొద్దు అంతా. ఈ ఎర్ర టెండలలో ఏమని చేస్తాం చెప్పు. ఈ వ్యవసాయం గింత గోసుంటే ఏం బతుకు, ఏం రైతు, ఏం కథ. అరే నీ అవ్వా, ఈ ఒక్క కరెంటు సకా లేకుంటేనే రైతుల బతుకు ఆగమైనట్లానే. ఈ సర్కారు ఏలు వల్ల మా రైతులు ఏం సుఖంగా ఉన్నారు. 15,000 రూపాయల రైతు భరోసా అనే 12,000 రూపాయలే చేతిలో పెట్టబట్టే. సరే అది పక్కకు పెట్టు. ఆ వేసేదైనా ఏళ్ళకెత్తండా అంటే అది లేదా. చేతనన్న రుణమాఫీ చక్కగా చేసిందే లేదా. యూరియా బత్తాల కాడ తిప్పలేనాయ, విత్తనాల కాడ గోసేనాయ, పండిన పంటలను అమ్ముకుందామన్నా ఆగవేనాయ. అట్లా గోస పడుకుంటే వ్యవసాయం చేద్దామన్నా కూడా ఈ కరెంటు తిప్పలాయ. ఇక ఏట్లా దున్కాల మా రైతులం చెప్పు. ఇక అవును, ఇదైతే నిజమేనే తాత. నిన్న మొన్న కొట్టిన అకాల వర్షాలు చేయబట్టి కల్లాలల్లా ఆరవసిన ధాన్యం దర్చిపోయి రైతులు మస్తు గోస పడుతున్నారే. ఏంద్రా కరెంట్ వచ్చినాది అమ్మ కొడుకో, ఉన్నంతసేపు అయినా 4 సుక్కలైన భార్య శనకకు. అగో నా మోటార్ సప్పుడు చేయదేమరు. మరి ఇతని యొక్క పుల్ల పెట్టి నడిపినందుకు మోటార్ గిట్ట కాలిందా ఏంది? మరి ఈ బాయిలకు దిగేవాడు చూడాలి. ఏం కథ, నాకు దిగరాదే పాడాయి. ఓ పిల్ల, ఇక నీ కడవ వార్తలు చదువుకో. నేను ఇంటికి పోయి ఆ గలీజ్గా నన్ను తీసుకొచ్చి బాయిలోకి దింపాలి. మరి మోటార్కి ఏం పుచ్చింది కావచ్చు. పో మంచిగా చూసుకోపోవే తాత. ఆయనతో మోటార్ కాలిపోతే మళ్ళా పైసలు బొక్క. చూసిండ్రు కదా పబ్లిక్, ఎండాకాలం కరెంటు వాడకం బగ్గనే ఉంటది కదా. ఇక ఈ సాలిసాలని కరెంటు ఇచ్చేటాలకు రైతులకైతే గోసే అవుతున్నది. ఓ దిక్కు సర్కారు పెద్దలు మాత్రం అంతా బరాబరే ఉన్నదని అంటున్నారు. కానీ మోక మీద మాత్రం రైతుల గోసలు చిన్నగా లేవు. మరి కరెంటు కష్టాలు ఎప్పటి వరకు తీరుతాయో ఏం కథనో చూడాలిగా.